హాయ్ అండి. అంత బాగున్నారా? నేనండి మీ కపిల. వేడి వేడి అన్నంలో ఏదైనా వెజిటబుల్ చట్నీ, అదేనండి రోటి పచ్చడి అంటాం కదా, కూరగాయలతో చేసే పచ్చడి వేసుకొని తిని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, దాని ముందు ఏ కూరలు పనికిరావు. ఈరోజు నేను అలాంటి పచ్చడి చూపిస్తున్నాను. అందుకోసం 2 బీరకాయలు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, 4-5 రెబ్బలు వెల్లుల్లి, సరిపడా ఉప్పు, అంతే. ముందుగా కడాయి వేడెక్కాక నువ్వుల నూనె వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఫస్ట్గా ధనియాలు వేసానండి. ధనియాలు వేగాక పచ్చిమిరపకాయలు వేసి కూడా వేయించుకుంటున్నాను. ఈ పచ్చడి అన్నంలో చాలా బాగుంటుందండి. అన్నంలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయాయి. డైరెక్ట్గా మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు ముందుగా షిఫ్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను తొక్క తీసి బీరకాయ ముక్కలు, అవి కూడా వేస్తున్నాను. ఈ చట్నీ రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చండి, మిక్సీలో అయినా. సరిపడా రాక్ సాల్ట్ వేసానండి, కొంచెం పసుపు, తర్వాత పైన కడిగి పెట్టి కొంచెం చింతపండు, అంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి నా వీడియోని, తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి అన్నీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడిని ఎక్కువ పేస్ట్ చేయకూడదు. పేస్ట్ చేస్తే ఆ పచ్చడి రుచి రోటి పచ్చడిలాగా అనిపించదు అన్నమాట. అందుకోసం కొంచెం జస్ట్ అట్లా పుష్ బటన్ తోటి 1-2 సార్లు నొక్కి తీసేసాను. చూడండి అప్పుడు అలా చేస్తే ఎలా ఉందో చట్నీ. ఇప్పుడు తర్వాత ఒక చిన్న ముక్కలు, ఒక 4 ఉల్లిపాయలు కూడా వేసా, పచ్చి ఉల్లిపాయలు. పచ్చి ఉల్లిపాయలు తగులుతుంటే చట్నీలో చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మీరు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో చట్నీ అని. ఇప్పుడు ఆ పచ్చడికి తాలింపు అవసరం లేదండి. డైరెక్ట్గా కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని చూడండి. నువ్వు పద నేను వస్తా అంటది. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ట్రై చేస్తారు కదా. నా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటానండి. మరో వీడియోలోకి మీ ముందుకు వస్తాను. మీ కపిల. బాయ్.